మాట ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఎస్, జోగులమ్మ తల్లి దీవెనలతో మనం ఇక్కడ గద్వాలకు వచ్చాం. గద్వాల మహిళలు అందరూ రెడీ ఉన్నారు కదా? నేనేమంటానంటే కిడ్నాపర్లు చేస్తారు డిమాండ్. గద్వాల ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్. తీయగా ఉంటుంది పండు. గద్వాల ఆడవాళ్ళని సృష్టించేది ట్రెండ్. అందుకే అంటారు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆల్రైట్, ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళకంటే ముందు ఇద్దరు పిల్లలు ఇరగదీశారండి డాన్స్. ఇటు రండి అన్నా. మీ పేరేంటన్నా? శ్రీవిద్య. శ్రీనిత్య. ఎప్పుడు నేర్చుకున్నావు డాన్స్? ఇది 10 years నుంచి. 10 years నుంచి ఒకటే పాట నేర్చుకుంటున్నావా? డాన్స్ నేర్చుకుంటున్నావు 10 years నుంచి. ఈ పాట మొన్న నుంచి నేర్చుకుంటున్నావు, అంతే కదా? నువ్వు కూడా అంతేనా? ఇద్దరిట్లో పెద్ద ఎవరు, చిన్న ఎవరు? నువ్వు చిన్న. నువ్వు పెద్దనా? చిన్న. ఇద్దరు ట్విన్సా లేకపోతే ట్విన్స్? ఎప్పుడు మీ బర్త్డే? June 19. June 19. నాది September 19. మీరు అద్భుతంగా డాన్స్ చేశారు కాబట్టి మీకోసం నా తరపు నుంచి ఒక చిన్న కానుక. రారా, కంగ్రాచులేషన్. మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారంట. పౌడర్ వేసుకొని 3 రోజుల నుంచి రెడీ ఉన్నారంట. సపోర్ట్ కొట్టారు, వస్తారు. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. వచ్చేనేమ్మా? టీవీ షోలో యాంకరింగ్ చేస్తుంది సుమ. నా పేరు సుమ. బాగుందండి, బాగా చెప్పారండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మేడం మీ పేరు? ఆకాశంలో ఉంటాయి మేఘాలు, మీ ముందరుంది మేఘన. మేఘాలు, మేఘన. వాట్ యు డు? నీట్, ప్రిపేరింగ్ ఫర్ MBBS. నేను కూడా నీట్ గానే ఉన్నా. నేనేం MBBS కి ప్రిపేర్ అవుతున్నా. MBBS వామ్మో, అంటే ఫ్యూచర్ లో డాక్టర్ అవుదామని. Yes. చాలా కష్టం కదా? కష్టమైన ఇష్టంగా చదువుతున్నా. వెరీ గుడ్. సో డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? హూ ఇన్స్పైర్డ్ యూ? ఫ్రీ సర్వీస్ చేయడానికి. అందరు అట్లే చెప్తారు కానీ ఎవరు చేయరు. నేను చేస్తా. అందరు అట్లే చెప్తారు అంటారు కదా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఫ్రీ సర్వీస్ చేయడం, ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ కి విలేజెస్ లో హాస్పిటల్స్ ఉండవు కదా, అక్కడ వెళ్ళి ఫ్రీ క్యాంప్ అలా. వెరీ నైస్. అంటే ఫ్యూచర్ లో చేస్తావు తెలియదు కానీ చెయ్యాలి అని చెప్పి ఆ దేవుడు మొత్తం పవర్ నీకు ఇవ్వాలని కోరుకుంటున్నా. Thank you so much. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రవి గారికి ఉంటుంది తలకాయ. నా పేరు విజయ. ఇది నాకేముంటది? తలకాయ. తలకాయ ఉంటదా? ఈ పేరు చెప్పిన నా తలకాయ ఉంటుందని చెప్తున్నా. ఉంటది కదా మీకు. తలకాయలో గుజ్జు కూడా ఉందని చెప్పు. ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఈ మధ్య నేను మా ఆయనకు ప్రేమ లేఖ రాశాను. నా పేరు అనుష. నిజంగా ఎప్పుడన్నా రాసినావా నువ్వు? మీ ఆయన రాసింది రాశారు రవి గారు. మీరు రాశారా మీ ఆయనకి? ఏమేమి రాశారు? అంటే ఇప్పుడంతా వాట్సాప్ లోనే కదా రవి గారు రాసేది. అంటే ప్రేమ లేఖ రాయలేదు ఇప్పటివరకు? లేదు అస్సలు. పేపర్ పెన్ను పెట్టి వాట్సాప్ లో పెట్టినావా? పెట్టాను. 4 కిలో టమాటాలు తీసుకురమని కాదు, రవి గారు లవ్వే పెట్టినావా? పెట్టాను. వెరీ గుడ్. దానికి రిప్లై ఏం వచ్చింది? సేమ్ హియర్ అని అంటారు, అంతే సింపుల్ గా. నువ్వు శుద్ధ పూసైనా ముద్దపప్పు. సేమ్ ఐ లవ్ యూ, సేమ్ హియర్. కొంచెం క్రియేటివ్ గా ట్రై చేయండి అప్పుడప్పుడు. వాట్ యు డు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నేహా, వాట్ యు డు నేహా? 10th. ఐఎమ్ స్టడీయింగ్ 10th. యు ఆర్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. ఏంటి ఫ్యూచర్ కి ఏమైనా ప్లాన్ చేసావా? ఇది అవుదామని, అది అవుదాం ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏంటది? డాక్టర్. డాక్టర్ అవుదామని. ఎందుకు? వై డాక్టర్? ఫ్రీ సర్వీస్ చేయడానికి. అందరూ ఫ్రీ అంటారు. గైనకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాం. బేబీస్ కి బర్త్ ఇవ్వడానికి. విషింగ్ యూ మోర్ పవర్ నాన్న. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఉషారాణి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ప్రాపర్టీస్ ప్లీజ్. హెడ్ ఫోన్స్ రౌండ్. హెడ్ ఫోన్స్ పెట్టేసాం. మీకు మనం ఏదైతే మాట్లాడుతున్నాం అది ఏం వినబడదు, మ్యూజిక్ వస్తూ ఉంటది. నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి చేతులు వాడకుండా మీరు ఈవిడికి చెప్పాలి. 30 seconds లో మీరు చెప్పిన లైన్ నాకు చెప్పేయాలి పర్ఫెక్ట్ గా. ఓకేనా? పాట వస్తుందా? పాట ఇట్లా పెట్టు, లేకపోతే ఇట్లా పెట్టు. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ ఎత్తుకపోతామంట కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పళ్ళు తోముకునే ముఖం దానా అంది. రెడీ? 3, 2, 1 గో. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ముఖం తోముకునే దానా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ముఖం తోముకునే దానా. వెరీ గుడ్. ముఖం తోముకునే ఇంకేదో ఉంది, గట్టిగా పెట్టుకో అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పళ్ళు తోముకునే మొహం దానా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పళ్ళు తోముకునే మొహం దానా. పళ్ళు దోముకునే ముఖం దానా. రైట్ ఆన్సర్. పాట వస్తుందా? ఏ పాట వస్తుంది? హిందీ సాంగ్. పాట వస్తుందా? వస్తుంది. గట్టిగా వస్తుంది వస్తుంది గట్టిగా వస్తుందా? మెల్లగా గట్టిగా వస్తుందా? వస్తుంది గట్టిగా. నా మాట్లాడేది వినబడుతుంది అయితే. పాట వస్తుంది. ఓకే, మీ ఆయన్ని బాగా దంచుతా ఉంటా కదా. బాగా వస్తుంది గట్టిగా వస్తుంది. ఈప్ మీద కొడతా ఉంటా కదా. జాతరలో జాంగ్రీలు బేరం ఆడుకునేదానా. జాతరలో జాంగ్రీలు బేరమాడుకునే ముఖం దానా. జాతరలో జాంగ్రీలు బేరమాడుకునే ముఖం దానా. సారంగంలోనా. చెప్పండి ఏదో ఒకటి చెప్పండి. జాతరలో జాంగ్రీలు అమ్ముకునే ముఖం దానా. జాంగ్రీలు అమ్ముకునే దానా. ఆగండి, చెప్పండి, స్టేట్మెంట్ చెప్పండి. జాతరలో భేదం. జాతరలో బేరం తీసేది. ఇప్పుడు చెప్పండి. జాతరలో జాంగ్రీలు బేరం అమ్ముకునే ముఖం దానా. బేరం ఆడే ముఖం దానా అంట. నేను ముఖం అనలేదమ్మా, వాలే. గట్టిగా వస్తుందా పాట? అసలు వస్తలే లేదా? వినిపిస్తుంది. నువ్వు చాలా అందంగా ఉంటావంట కదా. సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లే. ఏ సాంగ్ అవుతుంది? నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, గద్వాల్లో సముద్రం లేదు, నీ బుర్రలో తెలివి లేదు. గద్వాల్లో సముద్రం లేదు. మొత్తం చెప్పండి. సముద్రం లేదు. గద్వాల్లో సముద్రం లేదు. గద్వాల్లో సముద్రం 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 సముద్రం. గద్వాల్లో సముద్రం లేదు. నీ బుర్రలో గద్వాల్లో సముద్రం లేదు. నీ బుర్రలో తెలివి లేదు. నీ బుర్రలో తెలివి లేదు. టైం అప్. చెప్పండి, తీసేయండి. గద్వాల్లో సముద్రం లేదు. అయిపోయింది. నేను చెప్తా, నేను యాక్షన్స్ చేస్తా, నువ్వు కరెక్ట్ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ లైన్ కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ లైన్. బుర్రలో గుజ్జులేదు. ఆల్మోస్ట్ వచ్చింది. నా బుర్రలో గుజ్జు లేదు. నీ బుర్రలో తెలివి లేదు. నా బుర్రలో తెలివి లేదు. అది నువ్వు చెప్పేసిన ఆమె చెప్తుంటే. సార్ లాస్ట్ కదా సార్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది మీ టీం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వట్లేదు. టోటల్ గా 1 పాయింట్, మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. వచ్చేయండి. మీకు ఇచ్చే స్టేట్మెంట్, నీట్ గా తయారయ్యి నాటుకోడి తినే ముఖం దానా. నీట్గా తయారయ్యి నాటుకోడి ముఖం తినే దానా. చింతకాయ. నీటుగా. చింత. నీటుగా. నీళ్లు తాగే. నీటుగా. నీలుగుతా. నీటుగా తయారయ్యి నాటుకోడి తినే ముఖం దానా. వినిపిస్తలేదా? అవ్వా. నీటుగా తయారయ్యి నాటుకోడి తినే ముఖం దానా. నీటుగా తయారయ్యి నాటుకోడి తినే ముఖం దానా. నీళ్లు తయారయ్యే. టైం అప్. అది తీసేనా? చెప్పి ఏం చెప్పారు? నీళ్లు తయారయ్యే. నీళ్లు తయారయ్యి అంతేనా? మొత్తం అదే చెప్పిర్రా? నాకు అదొకటి. ఇప్పుడు నేను ఏం తిట్టిర్రో నేను చెప్పండి. నీటుగా తయారయ్యి నాటుకోడి తినే ముఖం దానా. నీళ్లు తయారైనయా? గట్టిగా వస్తుందా? తెలుగు పాట వస్తుందా? స్లోగా వస్తుందా? గట్టిగా వస్తుందా? బాగా గట్టి తింటామంట కదా. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, నీ ముందు 4 ఎర్ర లారీలు, నీ వెనకాల 3 నల్ల లారీలు. నీ ముందు 4 ఎర్ర లారీలు. లారీలు. చెప్పు మొత్తం. నీ ముందు. నా ముందు 4 నల్ల లారీలు. 4 ఎర్ర ఎర్ర లారీలు. నీ వెనకాల నా వెనకాల 3 నల్ల లారీలు. నా వెనకాల నల్ల లారీలు. 3 నా ముందు. నీ ముందు. నా ముందు 4 ఎర్ర లారీలు. నా ముందు 3 4. టైం అప్. తీసేయమ్మది. లెక్కలు కరెక్ట్ గా రాకపోతే తప్పు అవుతుంది. కరెక్ట్ గా చెప్పండి. 4 ఎర్ర లారీలు, 3 నల్ల లారీలు. మీకు ఎన్ని లారీలు ఉన్నాయని అడగలేదు. లేవు అసలు. స్టేట్మెంట్ చెప్పు. అదే అనుకుంటా. అంతేనా? చెప్పండి. నీ ముందు 4 ఎర్ర లారీలు, నీ వెనకాల 3 నల్ల లారీలు. చాలా ఈజీ కానీ చెప్పలేము కదా. ఎందుకు చెప్పలేదు కదా? అంటే ఇది సౌండ్. అబ్బా, సౌండా? అది పెట్టేది లేకుండా అయితే.
ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా రాలేదు కాబట్టి ఇప్పటివరకు ఇచ్చిన వాటిలో కంటే ఈజీగా ఇస్తున్నాం. కనీసం ఇప్పుడన్నా గెలవండి. ఎడారిలో ఎండి కొబ్బరులు ఎండ పెట్టుకునే దానా. ఎడారిలో ఎండి కొబ్బరి ఎండ పెట్టుకునే ముఖం దానా. ఎడారిలో ఎండు కొబ్బరి ఎండు పెట్టుకునే దానా. ఎర్ర లారీలు. ఎడారిలో ఎండి కొబ్బెరా ఎండి కొబ్బెరా ఎడారిలో ఎండు కొబ్బెరా అమ్ముకునే దానా. ఆరబెట్టుకునే దానా. ఆరబెట్టుకునే దానా. టైమ్ అప్. తీసేయండి అమ్మా. ఇప్పుడు చెప్పు వాళ్ళు ఏం చెప్పారు. ఎడారిలో ఎండు కొబ్బెరా అమ్ముకునే దానా. ఇప్పుడు చెప్పండి. ఎడారిలో ఎండు కొబ్బెరలు ఆరబెట్టుకునే దానా. తొందరపడి ఒక కోయిల. సో మొత్తానికి ఒక పాయింట్ కూడా రాలేదు, మీకు ఒక పాయింట్ వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. గద్వాల్లో ఉన్నాం అండ్ సెకండ్ రౌండ్ ఆడడానికి నాకు ఒక 5 అందమైన డాన్సర్స్ కావాలి. మీలో డాన్సర్లు ఉన్నారంటే చేయొద్దండి, ఉన్న చోటే డాన్స్ చేయండి. మ్యూజిక్ ఏరా. మీ పేరమ్మా? నా పేరు పద్మ, ఏం చేస్తుంటారు? టీచర్. ఓకే. నా పేరు శ్రావణి, డిగ్రీ కంప్లీట్. వెరీ గుడ్. నా పేరు పల్లవి, నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను. స్టిచ్చింగ్. నా పేరు పుష్ప, నేను బీకామ్ ఫైనల్ ఇయర్. తగ్గేదిలే. నా పేరు సంతోష లక్ష్మి, హౌస్ వైఫ్. ఇప్పుడు మ్యూజిక్ వస్తది, మీరు డాన్స్ చేస్తారు. మ్యూజిక్ ఆగిన వెంటనే మీ దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని దాని మీద కూర్చోవాలి. 5 ఉంటారు కానీ 4 స్టూల్ ఉంటాయి. స్టూల్ దొరకని వాళ్ళు ఇన్ని నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 2. కానీ ట్విస్ట్ ఏంటంటే మీ కళ్ళకి కంతులు కట్టేసి పెడతాం. ఓకేనా? అలానే డాన్స్ చేయాలి. పాట ఆగినాకనే మీరు బయలుదేరాలి వెతకడానికి. కళ్ళకి కంతులు కట్టేయండి. 3, 2, 1 మ్యూజిక్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. ఇంత తొందరగా ఓడిపోతావు అని అనుకోలేదమ్మా. కొంచెంసేపు అన్న ఆడాలి కదా. నువ్వు ఆడ పాట వస్తుంటే డాన్స్ చేయకుండా అందురుతా ఉన్నావు. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయొచ్చుగా. బట్ వచ్చి బాగా ఎంటర్టైన్ చేసినందుకు 500 రూపీస్. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica.
నిజంగా ఓ చీపిరి కట్ట ఓ చాట్ ఇస్తే కరెక్ట్ సెట్ అవుతుంది. రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇట్లా ఊడుస్తారా ఇల్లు మొత్తం? అలవాట్ల పొరపాటు ఊడ్చేశారు. వెరీ గుడ్, డాన్స్ బాగా చేశారు కాబట్టి కంగ్రాచులేషన్, 600 రూపీస్. మీ కాళ్ళకి 3 బుడగలు కట్టేశాం. బుడగ పగిలిపోతే ఆ నుంచి తప్పుకోవాలి. మీ బుడగ కాపాడుకుంటూ అవతల వాళ్ళ బుడగని పగలగొట్టాలి. కాళ్ళతోని చేతులు వెనకాల పెట్టేసి. చేతులు ఆటలో రావద్దు, నూకడం గానీ జరపడం గానీ. ఇలానే షోల్డర్ సెల్ఫ్ తీసుకొని ఒక కాళ్ళతోని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరు బెలూన్ అయితే లాస్ట్ వరకు కాపాడుకుని ఉంటారో వాళ్ళకి ఈ రోజు 5,35,499 రూపాయలు. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేవించుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. అలా ఆడాలి. ముందుకు రండి. చాలా ఫాస్ట్ ఉండే. జింక వెనకాల పులి పరిగెడుతున్నాడు, పరిగెడుతుంది. ఇంతవరకు వచ్చినందుకు 800 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. 800 రూపీస్. అండ్ విన్నింగ్ అమౌంట్ ఇస్ 1,500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 ముత్తులున్నని కన్నుల్దేదే, మత్తుకున్నని ముత్తుల్దేదే. గేమ్ ఏంటంటే మీరు ఇట్లా స్పూన్ లో దాని మీద ఓ రౌండ్ బాల్ పెట్టుకొని ఓ ప్రదక్షిణ వేసి ఆ బోర్డు మీద వదిలేయాలి. వాళ్ళిద్దరు ఇట్లా 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 అనుకుంటూ ఆ పజిల్ చుట్టూ బాల్ చేసి ఆ కార్నర్ లో హోల్ లో వదిలేయాలి. సో ఏ ముగ్గురు కలిసి ఎక్కువ బాల్స్ ఆ హోల్ లో కలెక్ట్ చేస్తారో కౌంట్ చేస్తాం. ఎక్కువ చేసిన వాళ్ళు విన్నర్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు వరకు 30 సెకండ్స్ అయింది. నెక్స్ట్ 30 సెకండ్స్ ఒకటే కాల్తో మీరు బ్యాలెన్స్ చేయాలి. బాల్ వేసిన తర్వాత Three, 2, 1. మీరు 2 సార్లు కాలు కింద పెట్టారు కాబట్టి టోటల్ మీరు వేసిన బాల్స్ లో నుంచి 1, 2, 3, 4, 5 కాబట్టి -2. మీ స్కోర్ 3. ఓకే, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నులా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. ఏ మొదలు ప్రవస్తే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ముట్టనే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే, చక్కనే కొద్ది మనసు వేసైపోయిందే. అమ్మా అమ్మా, అది ఎల్లో వేయాలమ్మా. నేను మన సంసారానికి సపరేట్ వేసుకుంటావే. బిల్లికి పిల్లాపి నీకు
లాస్ట్ 30 సెకండ్స్ కాల్ లేపి అది కౌంట్ చేయము, ఎందుకంటే వేరే దగ్గర పెట్టారు. వాళ్ళ స్కోర్ 3, 4 వేస్తే మీరు గెలుస్తారు. లాస్ట్ 30 సెకండ్స్ స్టార్ట్ నౌ. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని ఇన్ని ఆడవాళ్ళు మీకు జోహార్లో ఒక ఎత్తు అయితే, ఈ రోజు మా ఆడవాళ్ళు మీకు జోహార్లో ఇంకో ఎత్తమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మాకు డిఫరెంట్ కోణం చూపెట్టున్నారు మీరు. వెరీ గుడ్. మీరు 3 వేసిన తర్వాత నేను వీళ్ళు ఈజీగా 10 సెకండ్లు ఎత్తరేమో అనుకున్నా. తప్పైందమ్మా, తప్పైంది. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. 3,000 రూపీస్. సూపర్ ఎపిసోడ్. Until next time, keep saying ఆడవాళ్ళు మీకు